ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా రోడ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం పట్ట పగల్లాగా వీధి లైట్లను కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నందుకు వేదికల పెద్దలు చండూరు పట్టణ గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరున మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ చండూరు పట్టణంలో ఇంత పెద్ద రోడ్ వచ్చిందంటే ఏ మున్సిపాలిటీలో కూడా 10,000 20,000 జనాభా ఉన్నంత పెద్ద రోడ్ లేదు. అది వచ్చిందంటే ఆనాడు నేను రాజీనామా చేసిన నా పదవి త్యాగమే మొత్తం టిఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ అందరూ వచ్చి చండూరులో రోడ్లు చూసి ఎందుకు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అని అప్పుడు అర్థమైన తర్వాత చండూరుని తీసుకుంటాం. ఈ మునుగోడుకు అన్యాయం అయిందని చెప్పి మునుగోడు ప్రజలు ఎంతో నమ్మకంతో 2018లో తెలంగాణ మొత్తం టిఆర్ఎస్ కాలున్నా సరే మునుగోడు ప్రజలు నమ్మకంతో మాకు ఆశాచ్చిండు. మాకు అండగా ఉండేందుకు ఈ మునుగోడు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. రాజగోపాల్ రెడ్డి మీద నమ్మకంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహామహులు ఓడిపోయినా సరే నన్ను గెలిపించిండు. ఆ రోజుగా చెప్పిన నేను చండూరు చౌరస్తలో గల్లీ గల్లీ తిరిగినా, మోరీలు చూసినా, రోడ్లు చూసినా నేను ఎలాగైనా చేసే మీ చండూరుని అర్థం లాగా చేస్తామని చెప్పి చండూరు నిజంగా పదవిలో ఉండి కొట్లాడితే నా టిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు అభివృద్ధికి పైసలు ఇవ్వలేదు. అసెంబ్లీలో మాట్లాడితే సిరిసిల్ల సిద్దిపేటకు తీసుకుపోతున్నారు 1000 కోట్లు మా మునుగోడుకు అన్యాయం చేస్తుందని చెప్పి మునుగోడు ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు వినిపిస్తే నన్ను బయట తీసుకొని పడేసిండు మార్షల్స్ తోటి, పోలీసు వాళ్ళతోటి. బిడ్డ, నేను గెలిచింది మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో. మునుగోడు ప్రజల కోసం వాళ్ళిచ్చిన పదవిని త్యాగం చేసి మొత్తం ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని, టిఆర్ఎస్ పార్టీని మొత్తం మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి తీసుకొచ్చిన ఆ రోజు రాజీనామా చేసి ఒక్క రాజీనామా తోడి తెలంగాణ కాదు భారతదేశం మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రజల పక్షాన ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నన్ను ఓడగొడుతందుకు మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అధికారులు, పోలీసులు అహంకారంతో, అధికార దుర్వినియోగంతో ఓడగొట్టిండు. అయినా మునుగోడు ప్రజల గుండెల్లో నేనున్నా కాబట్టి మళ్ళా కాంగ్రెస్ కి రిపోర్ట్ చేస్తే 40,000 గెలిపించిందని నేను చెప్తున్న సోదరులారా. 2018లో ఏదైతే మరోసారి ఎన్నికల్లో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యులుగా నన్ను ఆ రోజు అసెంబ్లీకి గెలిపించి పంపించిండ్రో ఇక జన్మలకు నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం, నా కష్టం ఈ మునుగోడు ప్రజల కోసం నేను చెప్తున్నాను. పదవి కోసం, డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. ఎన్నెన్నో జన్మల బంధం ఈ మునుగోడు ప్రజలతో నాకు ఏర్పడ్డది. ఆ ప్రజల కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, ఎంత త్యాగమైనా చేస్తా అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. వాళ్ళు టెండర్ పిలిచి, కాంట్రాక్టర్లను పిలిచి టెండర్ ఇచ్చి నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసరికి చండూరు మండలంలో రోడ్ అంతా తోవి పెట్టిండు. 8 నెలలైనా కాంట్రాక్టర్ ని పనిచేస్తలేవు అని అడిగితే నిధులు లేవు, డెవలప్మెంట్ కి రోడ్ పనిచేయాలంటే అన్నాడు. ఈ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్ ని తీసుకోవాలి నా స్వయంగా సెక్రటరీ పోయి కూర్చున్నా. మా మునుగోడులో, మా చండూరులో రోడ్ కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల కాలంలో నీళ్ళు వచ్చి మా ప్రజల అవస్థ పడుతుందని చెప్పి ఎమ్మడి పెట్టుకొని తీసుకొని పోయి
మా కాంట్రాక్టర్ కి చెప్పినాం